మేడ్చల్ జిల్లాలో దిశ తరహా ఘటన చోటు చేసుకుంది. మునీరాబాద్ ఓఆర్ఆర్ వద్ద యువతి దారుణ హత్యకు గురైంది. యువతిని బండరాలతో కొట్టి పెట్రోల్ పోసి తగులుబెట్టారు దుండగులు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ప్రాంతంలో దిశ తరహా ఘటన చోటు చేసుకుంది. మునీరాబాద్ ఓఆర్ఆర్ వద్ద యువతి దారుణ హత్యకు గురైంది. యువతిని బండరాలతో కొట్టి పెట్రోల్ పోసి తగులుబెట్టారు దుండగులు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో అతి దారుణ ఘటన జరిగింది. దిశ తరహా ఘటన అక్కడ వెలుగు చూసింది. ప్రస్తుతం పోలీసులు దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఏంటి? ఒకవైపు గతంలో దిశ ఘటనను చూసాము. ఇప్పుడు మీర్పేట ఇన్సిడెంట్ కు సంబంధించి మహిళ మృతి మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మరొక ఊహించని ఘటన అనేది చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా ఇటు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద 25 సంవత్సరాల యువతిని బండరాళ్లతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. అయితే ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి అటువైపు వెళ్తున్నటువంటి కొంతమంది స్థానికులు ఇక్కడ యువతి యొక్క మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో గుర్తించడం జరిగింది. గుర్తించి ఇమ్మీడియట్ గా పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఇక్కడ మృతాలి ఆధారాలు మొత్తాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఎవరు మహిళగా గుర్తించడం జరిగింది. ఆమెను ఎవరు ఇట్లా సంహరించడం జరిగింది, ఎందుకంటే ముందు ఒకవేళ ఒంటి ప్రదేశానికి దుండగులు తీసుకుని వచ్చి ఆమెను అత్యాచారం చేసి తప్పించుకోకుండా ఇమీడియట్ గా ఆమెను అక్కడ పెట్రోల్ పోసి బండరాలతో కొట్టి చంపేశారా, లేకపోతే ఎవరన్నా ఇతరేమైనా తగాదాల కుటుంబ కలహాల కారణంగా ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందా అనేది కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. వరుసగా జరుగుతున్నటువంటి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఒకసారిగా నగరవాసులను కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు మనం తాజాగా చూస్తూనే ఉన్నాం. ఒకవైపున మీర్పేట ఇన్సిడెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళను కూడా అవాకయ్యేలా చేస్తుంది. వైపున అటు భార్యను హత్య చేయడమే కాకుండా ఆమెను ముక్కలు చేసి తర్వాత ఉడకబెట్టి ఎండబెట్టి దంచి పక్కనే ఉన్నటువంటి ఆ ముక్కల మొత్తాన్ని కూడా చెరువులో వేశాడు స్వయంగా భర్త. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి కనీసం ఆధారాలు సేకరించడానికి కూడా ఒకవైపున పోలీసులు ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీసులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులను పిలిపించి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి యొక్క ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరి నిందితులు ఎవరు అనేది కూడా ప్రస్తుతానికి గుర్తించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిసేపటి క్రితమే ఇటు పోలీసులకు కూడా తెలిసింది కాబట్టి కేసును నమోదు చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.